అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ మీద ఇప్పటికే అనేక మంది ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు. వీరి ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా లబ్ధిదారులకు చెంతకే చేరుతున్నాయి. అలానే ప్రభుత్వ ఆఫీసుల్లో ఏదైనా పని కావాలన్నా, ఏదైనా పథకానికి సర్టిఫికేట్లకు అప్లై చేసుకోవాలన్నా వాలంటీర్లకు చెప్తే చాలు. జగన్ సర్కార్ తీసుకువచ్చిన వాలంటీర్ల వల్ల చదువురాని వారు, వృద్ధులు, వికలాంగులకు ప్రభుత్వం నుంచి అందే సేవలన్నీ వారి గుమ్మం వద్దకే వచ్చి చేరుతున్నాయి. ప్రభుత్వ ప్రజలకు వారు చేస్తున్న సేవలు అమోఘం. కొన్ని రోజుల క్రితమే వాలంటీర్ల జీతాలు పెంచిన జగన్ సర్కార్ తాజాగా వారికి మరో శుభవార్త అయితే చెప్పింది. వాలంటీర్లు 10,000 నుంచి 30,000 రూపాయల వరకు పొందే అవకాశం ప్రకటించారు. ఆ వివరాలకు వస్తే, ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు ప్రతి ఏటా సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 15, 16 తేదీల్లో ఈ అవార్డులను అందజేయనుంది ఏపీ ప్రభుత్వం. ప్రతి నియోజకవర్గం, మండలం నుంచి 5 వాలంటీర్లకు సేవా వజ్ర కింద రూపాయలు 30,000, మున్సిపాలిటీలో 10 మంది వాలంటీర్లకు ఎంపిక చేసి వారికి సేవారత్న కింద 20,000 ఇస్తారు. అలానే సేవామిత్ర కింద రూపాయలు 10,000 ఇస్తారు. వాలంటీర్ల హాజరు, పింఛన్ పంపిణీ, ఇతర సర్వేల ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు. ఇదిలా ఉంచితే ఏపీ ప్రభుత్వం జనవరి నుంచి పింఛన్లను పెంచనుంది. అర్హులైన వారందరినీ రూపాయలు 3,000 సామాజిక పింఛన్ చెల్లించనున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని రూపాయలు 2,000 నుంచి దశలవారీగా పెంచుకుంటూ వచ్చామన్నారు. వైఎస్ఆర్ పింఛన్, ఆసరా, చేయూత పథకాల అమలు, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పింఛన్ల కోసం నెలకు రూపాయలు 1,950 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రజాప్రతినిధులందరూ పింఛన్ కానుక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.